ఇవాళ మాత్రం మొత్తం ప్రాక్టికల్గా చెప్తాను. నేను ఎందుకు ఇలా ఈ ఈ వర్డ్స్ ఏమో ఇంగ్లీష్ వర్డ్స్ మొత్తం లాంగ్వేజ్ ఇంగ్లీష్ది, కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తెలుగులో. ఎందుకంటే నాకు తెలుగు కూడా కరెక్ట్ రాదు. బట్ అయినా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఎందుకంటే నేను 5 ఇయర్స్ చదివేటప్పుడు నేను చాలా ఫేస్ చేశాను. ఏంటంటే నేను యూట్యూబ్లో కొడితే ఇంగ్లీష్లోనే చెప్పేవారు. ఆ వర్డ్స్ మనకు అర్థమయ్యేటివి కాదు. అసలు స్టోరీ ఏంటిది తెలియదు, ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. నేను చాలా కష్టపడ్డాను కూడా. అసలు ఒక్కొక్క వర్డ్ తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి, తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్, అటు తెలుగు రాదు ఇటు ఇంగ్లీష్ రాదు, రెండూ రావు నాకు. అందుకనే నేను ఇలాంటి టాపిక్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఇప్పుడు చాలామంది తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వస్తారు. ఇంగ్లీష్ మీడియం నుంచి కొన్ని, ఇప్పుడు మన తెలంగాణ కాబట్టి కొన్ని తెలుగు వర్డ్స్ మనం ఇంగ్లీష్ చదివినా రావు, అవి రావు ఇవి రావు, మధ్యలో అటు ఇటు కాకుండా ఉన్నాం. నా పరిస్థితి అయితే అలాగే ఉండే అప్పుడు. ఇప్పుడు నేను ఎందుకు తెలుగులో చెప్తున్నాను, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, కొంతమంది ఈజీగా ఇది అని అర్థం అయిపోతుంది వాళ్ళకి. ఇది అనేసి తెలుస్తుంది. పిక్చర్స్తో పాటు ఇది తెలుగులో చెప్తే మైండ్లో క్లియర్గా మనకి గుర్తుండిపోతుంది. ఫ్యూచర్లో అయినా ఓహో ఇది ఇలా ఉంటుంది అనేసి మనకి ఒక ఇమేజ్ మైండ్లో సెట్ అవుతుంది. అందుకే నేను ఈ పిక్చర్స్ ఏమో ఇంత బాగా ఉంటాయి, నా వాయిస్ ఏమో ఇలా ఉంటుంది అనేసి చాలామంది అనుకుంటే ఉంటారు. మీరు కామెంట్ చేసి చెప్పండి. అయినా కానీ కూడా నేను చేస్తాను, ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. ఇంకా నేను ఎక్విప్మెంట్స్, యూట్యూబ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ తెచ్చుకొని ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తుంటాను. మీరు ఇలాగే నా వీడియోని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండండి. నాకు ఇదంతా కొత్తగా ఉంది, బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. అందరికీ లీగల్ నాలెడ్జ్ రావాలి, తెలుసుకోవాలి, జనరల్ థింగ్స్ తెలుసుకోవాలి. మనం చిన్నవి చాలా మనకు తెలీదు. ఏదో చదువుతాము, లా స్టూడెంట్స్కి కూడా ఈవెన్ తెలియదు. వాళ్ళు చదువుదాం చూద్దాం అనుకునే లోపే వాళ్ళ 5 ఇయర్స్